హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రాచెట్స్. ఈరోజు మనం వీటిని యూజ్ చేసి ఫాదర్స్కి హ్యాండ్ మేడ్ టై ఎలా చేయాలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం రెడ్ కలర్ యాన్ అయితే తీసుకొని నాట్ వేసుకుంటున్నాం. 16 చైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. 2, 3, 4 ఇలా 16 చైన్స్ వేయాలి. చైన్స్ వేసాక ఇప్పుడు మనం నీడిల్ని ఈ ఫస్ట్ చైన్ కాకుండా సెకండ్ చైన్లోకి నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఈ 2 లూప్లోకి ఇలా సింగిల్ క్రోషెట్ చేయాలి. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 లూప్లోకి యాన్ని లాగాలి. ఇలా మనం వీటన్నిటికీ సింగిల్ క్రోషెట్ అయితే చేయాలి. 15 సింగిల్ క్రోషెట్ వస్తుంది. ఇలా వచ్చాక ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకొని మనం ఇలా రొటేట్ చేసుకుంటే మళ్ళీ మనం 15 సింగిల్ క్రోషెట్ అయితే వేయాలి. లాస్ట్ దాకా 15 అయితే రావాలని ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం నాట్ వేసుకొని కనిపిస్తుంది కదా, ఫస్ట్ నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఆ లూప్ని అలానే ఉంచుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు ఈ 3 లూప్లోకి ఒకేసారి యాన్ని లాగాలి. మనం చైన్స్ని అయితే తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చైన్లోకి ఒకేసారి సింగిల్ క్రోషెట్ చేయాలి. లాస్ట్ 2 చైన్స్ ముందు వరకు సింగిల్ క్రోషెట్ చేయాలి. ఇక్కడ మనకి 13 చైన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ 2 చైన్లోకి 2 చైన్స్ ఉన్నప్పుడు నీడిల్ని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 లూప్లు అలానే పెట్టుకొని నెక్స్ట్ దాంట్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి. ఇప్పుడు 3 లూప్లోకి ఒకేసారి యాన్ని లాగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నాట్ వేసుకొని ఈ 13 చైన్స్లో ఒక్కొక్క చైన్లోకి సింగిల్ క్రోషెట్ అయితే చేయాల్సి ఉంటుంది. నాట్ వేసుకోవాలి. ప్రతి లైన్ అయ్యాక నాట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నాట్ వేసుకున్నాకే ఇలా రొటేట్ చేసుకొని ఈ అన్నిటికీ సింగిల్ క్రోషెట్ చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ నాట్ వేసుకొని నెక్స్ట్ నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి. 2 ఉంటుంది. నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి. ఇప్పుడు ఈ 3 లూప్లోకి ఒకేసారి యాన్ని లాగాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ చైన్లోకి సింగిల్ క్రోషెట్ చేయాలి. లాస్ట్ 2 చైన్స్ దగ్గర మళ్ళీ సేమ్ ఇలానే 3 లూప్ పెట్టుకొని యాన్ని లాగాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు డిక్రీజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ 2 చైన్లోకి మనం డిక్రీజ్ మెథడ్ అయితే యూస్ చేస్తున్నాం. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి
2 లూప్ ఉంటుంది. మళ్ళీ నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగితే 3 లూప్ ఉంటుంది. ఈ 3 లూప్లోకి ఒకేసారిగా యాన్ని లాగాలి. ఇలా వస్తుంది. నాట్ వేసుకోవాలి. అక్కడ నాట్ వేసుకున్నాక మనం ఇప్పుడు అన్నిట్లోనూ సింగిల్ క్రోషెట్, ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ అయితే వేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం డిక్రీస్ మెథడ్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే 3 పెట్టుకొని లాగాలన్నమాట. ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి అలా పెట్టుకొని నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు 3 లూప్లోకి ఒకేసారి, మిగిలిన అన్నిటిలో సింగిల్ క్రోషెట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఫస్ట్ డిక్రీస్ చేసినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే లైన్ సింగిల్ క్రోషెట్ అవుతుంది. అన్నిట్లో ఒక్కొక్కసారి వేయాల్సి వస్తుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుంటే మనకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 2 చైన్స్ ఉన్నాయి కదా, నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్నిలాగే లూప్ అలానే పెట్టుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్నిలాగి ఈ 3 లూప్లోకి ఒకేసారిగా యాన్ని లాగాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క చైన్లోకి ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ అయితే చేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకొని నాట్ వేసుకోవాలి. ఇది మనకిప్పుడు టాప్ అయితే టైకున్న టాప్ అయితే అయిపోయింది. ఇలా వస్తుందన్నమాట. మనం దీన్ని ఫోల్డ్ చేస్తే, ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ టై షేప్లో టైకున్న అప్పర్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం బేస్ చేద్దాం. అంటే టైకున్న కింద భాగం నాట్ వేసుకొని 6 చైన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. 6 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసాక ఇప్పుడు మనం ఒక చైన్ని స్కిప్ చేసి నెక్స్ట్ దాంట్లోకి 5 టైమ్స్ సింగిల్ క్రోషెట్ అయితే చేయాలి. 1 2 3 4 5. ఫైవ్ టైమ్స్ చేశాక ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం 5 టైమ్స్ సింగిల్ క్రోషెట్ చేయాలి.
ఈ 5 చైన్స్లోకి 5 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 టైమ్స్ ఇలా చేసాం కదా. ఇప్పుడు మనం ఇలానే మళ్ళీ 7 టైమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 7 టైమ్స్ 5 సింగిల్ క్రోషెట్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నాట్ వేసుకొని మనం ఫస్ట్ చైన్లో నీడిల్ని అయితే ఇన్సెట్ చేయాలి. యాన్ని లాగి 2 లూప్లోకి యాన్ని లాగాలి. ఇప్పుడు అదే ఏ చైన్లో అయితే వేసామో సేమ్ అదే చైన్లో నీడిల్ ఇన్సెట్ చేసి యాన్ని లాగి ఆ 2 లూప్లోకి ఫస్ట్ చైన్లో మాత్రమే 2 సింగిల్ క్రోషెట్, ఆ తర్వాత చైన్లోకి సింగిల్ క్రోషెట్ చేయాలి. ఆ తర్వాత చైన్లోకి మళ్ళీ సింగిల్ క్రోషెట్ ఒక్కసారే చేయాలి. ఆ తర్వాత చైన్లోకి ఒక్కసారి, లాస్ట్ చైన్లోకి మళ్ళీ మనం ఒక చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ చేయాలి. టూ టైమ్స్ చేశాక ఇప్పుడు మనం ప్రతి ఒక్క చైన్లోనూ ఒక్కొక్కసారి సింగిల్ క్రోషెట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ఫస్ట్ చైన్లో 2 సింగిల్ క్రోషెట్ చేసాం. అలా ఒక లైన్ చేశాక నెక్స్ట్ లైన్ ఖచ్చితంగా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ మాత్రమే చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ లాస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంక్రీజ్ చేస్తాం. ఫస్ట్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ చేయాలి. ఒక్క చైన్లోనే 2 టైమ్స్ చేయాలి. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 లూప్లోకి, సేమ్ అదే చైన్లో మళ్ళీ నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 2 టైమ్స్ 2 టైమ్స్ అయితే చేయాలి. మిగిలిన అన్నిట్లో ఒక్కొక్కసారి లాస్ట్ చైన్లో మళ్ళీ 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ చేయాలి. లాస్ట్ చైన్లో మనం 2 టైమ్స్ అయితే చేయాలి. చేశాక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క సింగిల్ క్రోషెటే చేయాలి. ఇంక్రీజ్ చేయడం వల్ల ఏ షేప్ అయితే వస్తుందో మీకు కనిపిస్తున్నట్టుంది. కొంచెం కింద కట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మన టైకున్న బేస్ అయితే.
మనకి ఇప్పుడు ఒక షేప్ అయితే కనిపిస్తున్నట్టుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయాలి. ఒక చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన అన్నిట్లో ఒక్కొక్కసారి సింగిల్ క్రోషెట్, లాస్ట్ వన్లో మళ్ళీ 2 టైమ్స్ అయితే చేయాలి. ఇప్పటిదాకా మనం ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు మనం డిక్రీజ్ చేస్తున్నాం. చైన్ వేసుకొని నీడిల్ని చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే పెట్టుకొని నెక్స్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 3 వస్తుంది. మళ్ళీ నీడిల్ని ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి 4 లూప్స్ అయితే ఉంటుంది. ఆ 4 లూప్లో ఒకేసారి యాన్ని లాగాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఒక సింగిల్ క్రోషెట్, ఇంకొక సింగిల్ క్రోషెట్, ఇంకొక సింగిల్ క్రోషెట్. ఇప్పుడు మళ్ళీ మనం నీడిల్ ఇన్సెక్ట్, ఇంకొక సింగిల్ క్రోషెట్. ఇప్పుడు మళ్ళీ మనం నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే పెట్టుకోవాలి. నెక్స్ట్ చైన్లో నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే పెట్టుకోవాలి. ఆ నెక్స్ట్ చైన్లో మళ్ళీ నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఇప్పుడు మనకి 4 ఉంటుంది. 4లో ఒకేసారిగా యాన్ని లాగాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు అక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక మనం ఇప్పుడు ఈ ప్రతి ఒక్క చైన్లో ఒక్కొక్కసారి సింగిల్ క్రోషెట్ అయితే చేయాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి డిక్రీజ్ చేయాలి. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే పెట్టుకొని నెక్స్ట్ దాంట్లోకి ఇప్పుడు 3 వచ్చింది. ఈ 3 లూప్లోకి ఒకేసారి ఒక చైన్లో సింగిల్ క్రోషెట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి లూప్ అలానే పెట్టుకొని ఇలా 3 లూప్స్ వచ్చాక ఒకేసారి యాన్ని అయితే ఆ 3 లూప్లోకి లాగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాటిలో వచ్చాక నాట్ వేసుకొని సింగిల్ క్రోషెట్, ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 అయితే ఉంటుంది. 3 చైన్స్. ఆ 3 చైన్లోకి లూప్ లాగి పెట్టుకొని ఒకేసారిగా యాన్ని లాగాలి. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగాలి, యాన్ని లాగాలి. ఈ 4 లూప్స్ ఉంటుంది కదా, ఈ 4 లూప్లోకి ఒకేసారి యాన్ని లాగాలి. లాగి అక్కడ ఒక నాట్ వేసుకోవాలి. ఎక్సెస్ యాన్ని
మనకి టై అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ థ్రెడ్ని అయితే ఈ యాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని నాట్ని టైట్ చేసుకోవాలి. ఇలా వచ్చింది. ఇది మనకి బాటమ్, ఇది టాప్. ఈ థ్రెడ్స్ని అన్నిటినీ కట్ చేసేస్తున్నాను. కట్ చేశాక ఇలా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి స్టిచ్ అయినా చేసుకోవచ్చు, లేదా మీరు అతికించుకోవచ్చు. ఇలా వస్తుంది. నేను దీని మీద డాడ్ అని మన ఉల్లన్తో అయితే రాశాను. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన జోష్నా క్రాచెట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.